సిద్దిపేట జిల్లాలోని కుమ్రవెల్లి మల్లన్నను ఎమ్మెల్సీ కవిత దర్శించుకున్నారు. మల్లన్న సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి కొండపైన రేణుక ఎల్లమ్మకు బోనమెత్తి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. బీసీ బిల్లులు ఆమోదం పొందితే మొక్కు చెల్లించుకుంటానని గతంలో ప్రకటన చేశానని, చట్టసభలో బిల్లులు ఆమోదించిన నేపథ్యంలో కుమ్రవెల్లిలో మొక్కు చెల్లించుకున్నానన్నారు. తెలంగాణ జాగృతి యునైటెడ్ పూలే ఫ్రెండ్ డిమాండ్కు ప్రభుత్వం తలొగ్గి వేర్వేరు బిల్లులను పెట్టిందన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ బిల్లులు ఆమోదం పొందిన రీత్యా ప్రభుత్వం తదుపరి అడుగు వేయాలన్నారు. చట్టాలను కేంద్రం నుంచి ఆమోదించుకొని అమలు చేసేందుకు ప్రణాళిక రూపొందించాలన్నారు. రాష్ట్ర చట్టసభలో ఆమోదించిన బిల్లులను కేంద్రం ఆమోదించడానికి ప్రభుత్వం ప్రయత్నించాలని, ఆమోదించిన చట్టాలను ఎవరైనా కోర్టులో సవాల్ చేస్తే ప్రభుత్వం గట్టిగా కొట్లాడాలి అని కవిత పేర్కొన్నారు. బీసీల ఉద్యమానికి తలొగ్గి మీరు మేనిఫెస్టోలో పెట్టినటువంటి 42% రిజర్వేషన్ బిల్ ఏదైతే అసెంబ్లీలో మండలిలో ప్రవేశపెట్టినారో దానికి అక్కడే ఆగకుండా నెక్స్ట్ అడుగు ఏదైతే ఉందో ఢిల్లీ వరకు వెళ్ళి సాధించుకోవడానికి ప్రభుత్వం అన్ని విధాలుగా చిత్తశుద్ధితో ప్రయత్నం చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంటే ఒకవేళ ఈ బిల్లు కోర్టులలో పడ్డా ప్రభుత్వం వెంటబడి బలంగా కొట్లాడాలి. 2, కేంద్ర ప్రభుత్వాన్ని ఈ బిల్లు ఇవ్వడంలో ఎటువంటి తాత్సరం చేసినా ఆ తాత్సరం జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నం చేయాలి. 3, భారతదేశంలో 50% పైచీలకు రిజర్వేషన్లు ఇచ్చేటటువంటి రాష్ట్రాలు మన తెలంగాణ రాష్ట్రంతో సహా దాదాపు 9-10 రాష్ట్రాలు ఉన్నాయి. ఇప్పుడైతే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 10% ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో చట్టం చేసిందో ఆనాటి నుండి ఈనాటి వరకు మన తెలంగాణ రాష్ట్రంలో కూడా 54% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ అవుతున్నటువంటి విషయాన్ని ప్రభుత్వం గమనించుకొని మరి 50% అనేటటువంటి రిజర్వేషన్ అనే అడ్డంకి తొలగిపోయింది. కాబట్టి సుప్రీంకోర్టు వరకైనా వెళ్ళి బీసీల కోసం ఏదైతే మీరు 2 బిల్లులు ప్రవేశపెట్టారో ఆ 2 బిల్లులు కూడా సాధించుకోవడానికి ప్రయత్నం చేయాలి.